నటకీర్తి నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు చిత్రసీమకి పరిచయం అక్కర్లేని నిలువెత్తు నవ్వుల రూపం ఆయన. కమెడియన్గానే కాదు, అంతకు మించి పరిణితి చెందిన గొప్ప నటుడు ఆయనలో దాగి ఉన్నారు. ఒంటి నిండా మసాలా పూసుకుని వేడి వేడి నూనెలో స్నానం చేద్దుగాని ఆ నలుగురు చిత్రం ఒకటి చాలు ఆయన నటన ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. ఈ సినిమాలో ఆయన నటనకు జాతీయ అవార్డు ఇచ్చినా సరిపోదేమో బహుశా. అంతగా తన నటనతో ఆకట్టుకున్నారు. రక్త సంబంధం. ఈ విషయం పక్కన పెడితే ఆయన హీరోగా పాత్రలు చేయడం తగ్గించినప్పటి నుంచి కథాబలం ఉన్న పాత్రలు చేయడం మొదలుపెట్టారు. చేస్తున్నది చిన్న పాత్రనా పెద్దదా అనే కంటే పాత్రకు ఎంత మేర న్యాయం చేస్తున్నారనేది ఆయన ఆలోచిస్తారు. మొదటగా కాళ్ళని ఎడంగా చాపాలి, చేతులు వెనక్కి ఉంచాలి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన నుండి మరొక కథాబలం ఉన్న చిత్రం రాబోతోంది. భారతీయ సాంప్రదాయాలకు, ముఖ్యంగా తెలుగు సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ కుటుంబ విలువలను కాపాడుతూ మానవ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని షష్ఠి పూర్తి అనే కుటుంబ కథా చిత్రంలో నటించారు. దేవుడైన రాముడే సీతను వదిలి ఉండలేకపోయాడు. ఆయనకు జోడీగా 37 సంవత్సరాల తర్వాత లేడీస్ టైలర్ నటి అర్చన నటించారు. ఈ సినిమాకు హేమా హేమీలైన సంగీత దర్శకుడు ఇళయరాజా, సీనియర్ కళా నిపుణులు తోటా తరణి పనిచేశారు. మా ఆయి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హీరోయిన్లుగా రూపేష్ ఆకాంక్ష సింగ్, దర్శకుడిగా పవన్ ప్రభ ఈ చిత్రాన్ని రూపొందించారు. వీడు మీ కొడుకు కదా, విత్తనం ఒకటైతే చెట్టు ఒకటవుతుందా? ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా గ్లిమ్స్ విడుదల చేస్తూ ఈవెంట్ ను మీడియా ప్రముఖుల సమక్షంలో నిర్వహించారు. ఇందులో భాగంగా రాజేంద్ర ప్రసాద్, అర్చన, హీరోయిన్లు, చంటి దర్శకుడు పవన్ తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పెళ్లిని చూడాలనుకున్న పిల్లల కథే షష్ఠి పూర్తి అని తెలిపారు. షష్ఠి పూర్తి ప్రతి మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అది చెప్పబోతున్నాం. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రుల పెళ్లిని చూడాలనుకున్న పిల్లల కథే షష్ఠి పూర్తి అని తెలిపారు. నేటి తరం ప్రేక్షకులకు బాగా నచ్చే చిత్రం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాని తప్పకుండా మీరు మన సంస్కృతి, మన సంప్రదాయం. అనంతరం పుష్ప 2కు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించారు. కొద్ది రోజుల క్రితం ఎర్రచందనం దొంగల గురించి మాట్లాడితే ఆ మాటలను సోషల్ మీడియాలో వక్రీకరించారని గుర్తు చేశారు. ఇటీవల అల్లు అర్జున్ కలిసినప్పుడు ఈ విషయంపై చర్చించుకున్నామని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి నవ్వుకున్నామన్నారు. రిలీజ్ అవ్వటం ఏంటి, అది థియేటర్ను ఊపటం ఏంటి, రాజేంద్ర ప్రసాద్ మీకు దొరకటం. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని నెగిటివ్ కోణంలో చూడకూడదు. సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలనే తెరపై ప్రతిబింబిస్తున్నాం. లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ అని చెప్పారు. ఇదే సందర్భంలో పద్మ అవార్డుల గురించి ప్రస్తావిస్తూ పెద్దలు రామోజీరావు గారు గతంలో పద్మ అవార్డుల విషయం గురించి నాతో మాట్లాడారు. ఒక నలుగురు ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత నాకు భగవంతుడు వేసే భిక్షనే అను. ప్రసాద్, నీకు పద్మ అవార్డు వచ్చిందా అని అడిగారు. నేను లేదని బదిలిచ్చా. ఆయన వెంటనే నువ్వు ఎప్పుడూ దానికి ప్రయత్నించకు, ఎందుకంటే పద్మశ్రీ కంటే నువ్వు గొప్ప వ్యక్తివి అని చెప్పారు. ఆయన మాట నాకు 10 పద్మశ్రీలు వచ్చినంత ఆనందాన్ని ఇచ్చింది. అందరూ కొంచెం నంది అవార్డులు అవన్నీ వచ్చి నన్ను మెచ్చుకుని మీ అందరి ఇళ్లల్లోనూ ఆయన అంటే నాకెంతో గౌరవం. ఆయన్ని ఎప్పుడూ స్ఫూర్తిగా భావిస్తుంటా అని తెలిపారు. ఆ అవార్డు ఎందుకు రాలేదని తాను ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు. అది రానందుకు బాధ లేదన్నారు రాజేంద్ర ప్రసాద్.